రాజధాని అమరావతి రెండవ దశ మాస్టర్ ప్లాన్ను 22 వారాల్లో ఇస్తామని సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. రాజధాని విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఈ సంస్థ సమీకృత మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తోంది. సింగపూర్ ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా అత్యంత నివాసయోగ్యంగా అమరావతి ఉండాలని సీఎం అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా ప్రపంచ స్థాయి నగరంగా రాజధానిని తీర్చిదిద్దేలా అమరావతి 2.0 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. సింగపూర్ ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను సీఎంకు వివరించారు. ఏరియా ప్లాన్, మౌలిక వసతుల ప్రణాళిక, పెట్టుబడి నమూనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగం చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లతో అంతర్జాతీయ స్థాయి నగరంగా రాజధానిని నిర్మిస్తున్నామని సీఎం తెలిపారు. అమరావతిని ఆర్థికంగా బలోపేతం చేసేలా క్రియేటివ్ సిటీ నిర్మాణం జరగాలన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ బిల్డింగ్స్ కాన్సెప్టుతో పర్యావరణానుకూల విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.